ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవతరత్నాకరం తృతీయ స్కందము. మామాత్మానం స్వయం జ్యోతి సర్వభూతాగుహాశయం ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకో భయమృచ్యతి. నేను స్వయం ప్రకాశుడను మరియు సమస్త జీవుల యొక్క హృదయమున వసించు పరమాత్మయే అయి ఉన్నాను. కావున ఎప్పుడూ మీరు మీ విశుద్ధ బుద్ధి ద్వారా మీ హృదయమున నన్ను సాక్షాత్కరించుకొనెదరో అప్పుడు సమస్త శోకముల నుండి విడివడి నిర్భయ పదమును మోక్షమును పొందెదరో. నేను స్వయం ప్రకాశుడను మరియు సమస్త జీవుల యొక్క హృదయమున వసించు పరమాత్మయే అయ్యున్నాను. ఇక్కడ భగవంతుడు ఎవరు అని మనకిక్కడ సంపూర్ణంగా మనకు తెలియజేయటం అనేది జరిగింది. అంటే భగవంతుడు ఎవరయ్యానంటే స్వయం ప్రకాశమైన స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుని యొక్క స్వరూపము స్వయం ప్రకాశం అంటే తనకంటూ ఇంకా రెండవది అంటూ ఆధారం అంటూ ఏమీ లేనే లేదు. ఇక్కడ మనం ఉండాము అంటే మన యొక్క అవతారాలు, మన యొక్క కనీసం జన్మలు అంటే మనకి దీనికి ఇంకొక కారణం కానీ తప్పనిసరిగా దీనికంటూ ఒక పుట్టుకంటూ లేకపోతే దీనికి ఆధారం అంటూ ఇంకొకటి అంటూ దీనికి ఉండాలి మన జన్మలకి. కానీ భగవంతుని యొక్క ప్రకాశం అనేది స్వయం ప్రకాశము. అంటే స్వయంగా తను సహజ సిద్ధంగా ఉండ యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు అంటే. అటువంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే సమస్త జీవుల యొక్క ప్రతి ఒక్క జీవుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ 84 లక్షల జీవరాశులు అనేది ఉపాధులు ధరించి ఉండ ఈ జీవరాశులు ఏవైతే ఉండయో ఆ జీవుల యొక్క హృదయమున పరమాత్మయే నివసించుచూ ఉన్నాడు. మరి ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ప్రతి ఒక్క జీవి యందు హృదయములో పరమాత్మ ఈ స్వయం ప్రకాశ రూపముగా ఇక్కడ నివసించుచున్నాడు. మరి మనం ఎక్కడ వెతకాలి? పరమాత్మని ఏ విధంగా వెతకాలి? అయితే ఎప్పుడు ఏ పద్ధతిలో వెతకాలి అంటే మన బుద్ధి కలుషితమైందనమాట. మన బుద్ధి విశుద్ధ బుద్ధి ద్వారా మీ హృదయమును ఎవరు వారి హృదయాన్ని విశుద్ధ బుద్ధి ద్వారాగానే సాక్షాత్కరించుకోగలిగితే మన హృదయములోనే పరమాత్మ యొక్క ప్రకాశం అనేది ప్రత్యక్షంగా మనకి దర్శనం అనేది జరుగుద్ది. మరి ఇక్కడ విశుద్ధ బుద్ధి అంటే ఏంటిది అంటే శుద్ధమైన బుద్ధి అని. శుద్ధమైన బుద్ధి అంటే అశుద్ధం అంటే ఏంటిది? ఇక్కడ అశుద్ధం అంటే మన ఈ ప్రపంచమే ఈ శరీరమే నిజము అనుకొని ఈ పుట్టాము అనుకున్నది, ఈ పెరుగుతున్నాము అనుకున్నది, ఈ మరణించుతూ ఉన్నాము అనుకున్నది, ఈ పుట్టి పెరిగి నశించేదానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉండయో, ఈ నామ రూప క్రియలు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా నిరంతరము నేనే చేస్తూ ఉన్నాను అని అనుకొని ఈ సమస్తం మొత్తం కూడా వ్యాపించి ఈ బుద్ధి ఏదైతే ఉందో దీంట్లో కలుషితమైపోయిందన్నమాట మన బుద్ధి. ఇటువంటి కలుషితమైన బుద్ధి ద్వారా మనం భగవంతుని యొక్క స్వయం ప్రకాశాన్ని ఎవ్వరం కూడా
సంపూర్తిగా తెలుసుకోలేము, దర్శించలేము అని మనకి తేటతెల్లంగా తెలియజేయటం జరిగింది. అందువల్ల ముందు మన బుద్ధిని శుద్ధపరుచుకోవాలి. మన బుద్ధిని శుద్ధపరుచుకోవాలి అంటే మనం ఎక్కడి నుంచైతే మన మనస్సు ద్వారా ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి గోచరించి ఈ అనేకత్వం మొత్తం కూడా నిజము అనుకొని ఈ సంసారం జనన మరణం అని ఈ సంసారంతో కలుషితమైపోయి ఉండ మన బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ముందు శుద్ధపరుచుకోవాలి అంటే ఎక్కడ మనం ప్రయాణం చేస్తున్నామో అక్కడ విచారణ చేసి ఇది కాదు, ఇది నిజం కాదు, నిజమైందంటే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు కనపడకుండా పోయేది నిజం కాదు, ఇది ఒక గారడి, ఒక మాయా యొక్క స్వాభావికమే. ఇది మాయా అంటే ఇప్పుడు ఒక రకంగా కనపడుద్ది, మళ్ళీ తర్వాత ఇంకొక రకంగా కనపడుద్ది. అట్లా మనం ఈ ప్రపంచం అంటే ఈ శరీరంతో కూడుకొని ఈ ప్రపంచం మొత్తం కూడా, అటువంటి ఈ శరీరంతో కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా మనం ఒక్కొక్క దాన్ని విచారించుకుంటూ ఇది కాదు, ఇది కాదు, నిజమైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ఉండి ఇట్లా పోయేది కాదు అని మనం ప్రపంచాన్ని మొత్తాన్ని కానీ వెతికినట్లయితే ఏది కూడా శాశ్వతంగా ఉండేది కాదు అని తేలిపోవటం జరుగుద్ది. ఏది కూడా శాశ్వతంగా ఉండేది కాదని తేలిపోయినప్పుడు అప్పుడు బుద్ధి యొక్క విధానం ఏ తీరుగా ఉంటుందంటే ఇది మనం నిజం కాదు, ఇది అబద్ధము అని ఆ దృఢ నిర్ణయం అనేది కలిగిన తర్వాత అక్కడి నుంచి బుద్ధి యొక్క స్వాభావికం ఏ తీరుగా మారుద్దంటే మలినమనే దాని యొక్క ఈ విషయాలు ఏవైతే ఉండయో దాని మీద విరక్తితాభావం అనేది కలుగుద్ది. ఆ విరక్తి ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడు వాస్తవమైన మలినమలేని యొక్క సత్య ప్రకాశమైన స్వరూపము ఏంటిదని వెతకన ప్రారంభించుద్ది. అప్పుడు ఆ పద్ధతిలో విశుద్ధమైన బుద్ధి, ఈ అశుద్ధమైన బుద్ధి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని ఈ విశుద్ధమైన బుద్ధితోటి పరమాత్మను కానీ మన హృదయములో కానీ వెతికినట్లయితే మొట్టమొదట మనం ఈ శరీరానికి ఆధారమైన జ్ఞాన స్వరూపమే మనము అని మనకు తేలిపోవటం జరుగుద్ది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ముందు ఈ శరీరములో ఉన్న పరమాత్మ యొక్క అంశ జ్ఞాన స్వరూపము ఇట్టిదని ఆ జ్ఞాన స్వరూపముగా ఎప్పుడైతే మారిపోగలుగుతామో అప్పుడే మనకి పరమాత్మ యొక్క విశ్వస్వరూపం అనేది మనకి గోచరించటం జరుగుద్ది. ఈ పరమాత్మ యొక్క విశ్వస్వరూపము ఎటువంటిది అని అంటే ఆ ప్రతి ఒక్క ఇప్పుడు మనం చెప్పినట్లు ప్రతి ఒక్క శరీరములో తన స్వయం ప్రకాశ రూపకంగా విరాజమానుడై విరసిల్లుచున్నాడు అని మనకు తెలియజేసినప్పుడు ముందు మన శరీరములో ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం కాంచి ఆ స్వరూపమే నేను ఈ శరీరము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన పరిధిని ఆపాదించుకొని ఈ శరీరానికి సంబంధించిన ఏ ప్రపంచమైతే ఉన్నదో అది నిజము అని భ్రమపడ్డాను అని మనం తెలుసుకున్న మరుక్షణాన వాస్తవమైనది నిజం కాదు అని మనకు తేలితేనే అక్కడి నుంచి నిజమైన వస్తువు కోసం ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదట ముందు మన హృదయంలో ఉండ ఏ ప్రకాశరూపకమైన జీవుడున్నాడో ఆ జీవుడే నేను అని మనం అక్కడ నిలబడగలిగే సాధన చేసి మనం అక్కడ అటువంటి స్థితిని పొందటం అనేది ప్రథమ కర్తవ్యం. ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే అప్పుడే మనకి అక్కడి నుంచే మనకు భగవంత్ స్వరూపాన్ని తెలుసుకునేదానికి మనకు ఒక అర్హత అనేది కానీ ఒక విధాన మార్గం అనేది కానీ తోడవుద్ది. ఎందుకంటే శరీరం అనేది అబద్ధం కానంతసేపు మన మనసులో మన హృదయంలో ఆ శరీర భావన అబద్ధం అనేది తేలకపోతే మట్టికి మనం జ్ఞానస్వరూపంగా ఎవరం కూడా మారలేం. ఎందుకు అంటే ఒకటి అబద్ధమైతేనే తర్వాత అబద్ధానికి ఆధారమైన నిజస్వరూపం ఎట్టిదని తేలేది.
మరి ఒకదాన్ని అబద్ధమని అంటున్నామంటే నిజమనేది ఒకటి ఉంటే కదా ఇక్కడ మనం అబద్ధం అనేది ఒక నిజము ఉంది అని అంటున్నాము అంటే తప్పనిసరిగా దానికి ఒక అబద్ధం అనేది ఒకటి ఉండాలన్నమాట. ఏదైనా సరే ఒకటి ఉందంటే దానికి ద్వంద్వం అనేది రెండోది తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల ముందు ఇది అబద్ధమని మనకు తేలిపోయినప్పుడు నిజమైన స్వరూపం జ్ఞాన ప్రకాశం అనే జీవుడు ఇట్టిది అని మనం తెలుసుకొని ఆ జీవరూపకంగా మారిపోయినప్పుడు అప్పుడు సమస్త కర్మల మొత్తం కూడా తామరాకు నీటిలో ఉండి నీటికి అంటకుండా ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఎప్పుడైతే జ్ఞానస్వరూపంగా మారిపోతామో మనం అప్పుడు సమస్త కర్మలు కూడా ఆ తీరుగా నీటిలో ఉండి నీటి కంటని విధంగా ఏ కర్మకు కూడా కర్మ చేసి కూడా కర్మకి అంటకుండా ఉండే యొక్క స్థితి అనేది మనకు తయారవుద్ది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ముందు ఆ స్థితి దగ్గరికి చేరుకోకపోతే భగవంతుని యొక్క తత్వము భగవంతుని యొక్క ప్రకాశము కొంచెం కూడా మనకి గోచరించదు. అందువల్ల ఎప్పుడైతే జ్ఞానమవుతామో అప్పుడు సమస్త కర్మల మొత్తం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానం అనే అగ్నిలో సమస్త కర్మల మొత్తం కూడా ఎవరైతే పేల్చివేయగలగటం అంటే జ్ఞానం తానయ్యి సమస్త కర్మలో చెయ్యటం. ఎప్పుడైతే జ్ఞానం తానయ్యి సమస్త కర్మలో చేస్తూ ఉంటామో జ్ఞానం అనే స్వరూపానికి ఏ మలినమంటూ లేని యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానం. అటువంటి మలినము లేని స్వరూపమే జ్ఞానమైనప్పుడు ఆ జ్ఞానమే తానైనప్పుడు అటు మలినము లేని దానికి ఈ కర్మలు కానీ ఈ కర్మతో కూడుకున్న యొక్క అనుభవాలు కానీ ఈ కర్మతో కూడుకున్న ఫలితాలు కానీ ఏవి కూడా ఒక్కటి కూడా అంటవు. అందువల్లే కర్మ చేసి కర్మకు అంటకుండా ఉండే యొక్క లక్షణం నువ్వు కావాలి అంటే నువ్వు ముందు జ్ఞానానికి కావాల్సిందే. అప్పుడే పరమాత్మ యొక్క ప్రకాశం అనేది అన్ని శరీరాలలో కూడా ఉండి ఈ విధంగా ఏ కర్మకు అంటూ అంటకుండా సమస్త కర్మలు మొత్తం పరమాత్మ యొక్క ఆధారంతో పరమాత్మ యొక్క స్థితితోటే జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది ఈ శరీరంతో నేను చేస్తూ ఉన్నాను అనే కర్తృత్వాదులు లేనే లేవు అని మనకు అప్పుడు బోధపడుద్ది. అప్పుడు మనకు గోచరించుద్ది. అప్పుడు మన బుద్ధి అనేది ప్రకాశించుద్ది. అప్పుడు దాకా మన బుద్ధి అనేది మన ఈ బురదలోనే మనం తకమకలవుతూ ఉంటుంటుందన్నమాట. అటువంటి ఈ బురదనే యొక్క తగులుబాటు ఏదైతే ఉన్నదో, ఏదైతే ఈ కర్తృత్వంతో కూడుకున్న బుద్ధి ఉందో ఆ బుద్ధిని కానీ మనం తొలగించుకొని ఈ ప్రకాశమానమైన జీవుడు జ్ఞానమైన జీవస్వరూపాన్ని ధరించినప్పుడు మన బుద్ధి అనేది అప్పుడు మలినం అనేది లేకుండా తయారవుద్దనమాట. అటువంటి బుద్ధితోటి మనం పరమాత్మని కానీ వెతకగలిగితే తప్పనిసరిగా పరమాత్మ యొక్క దర్శనం అనేది మనకు ప్రాప్తం అనేది అవుద్ది. సాక్షాత్కరించుకునేదరు అప్పుడు సమస్త శోకముల నుండి విడివడి నిర్భయ పదమును మోక్షమును పొందెదరు. ఎవరు ఇక్కడ మోక్షాన్ని పొందుతారు అంటే ఎవరు తన శోకాల నుండి విడిపడతారు అని అంటే ఆ పరమాత్మ యొక్క దర్శనము మన శరీరములో మన హృదయములో ఏ విధంగా పరమాత్మ యొక్క హంస స్థితి జీవరూపాన ఉంది అని తెలుసుకొని ఆ జీవుడే తానయ్యి ఎప్పుడైతే నిలవగలుగుతాడో అప్పుడు తన శోకం అంటే మన దుఃఖం మొత్తం కూడా అప్పుడు తొలగిపోతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక మోహం అంటే ఏంటిది? ఈ శరీరమే నేను అనుకున్న ఈ మోహం ఏదైతే ఉందో అప్పుడే తొలగిపోతుంది. ఇక సమస్తం మొత్తం కూడా తొలగి ఇక నిర్భయ పదము, ఏ భయము అంటూ లేకుండా ఉండే యొక్క పదం ఏదైతే ఉందో అదే పదవి అంటే అదే భగవంతుని యొక్క పదవి. ఇక్కడ మనకి నిర్భయం ఈ భౌతికానికి సంబంధించింది ఎన్ని రకాలుగా మనం భయం లేకుండా ఉండాలి అంటే ఎవరి వల్ల కూడా కానే కాదు.
ఎంత ధనికుడి వల్ల కూడా భయం లేకుండా ఉండాలి అంటే ఉండలేడు. ఎందుకు? మరి ఇంత సంపద ఉంది కదా, ఇంత ధనం ఉన్నది కదా, మరి భయం లేకుండా ఉండవచ్చుగా అంటే అందరికంటే ఎక్కువ భయం తనకే ఉంటుందన్నమాట. మరి ఇంక ఏదైనా సరే ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి అని గొప్ప పదవిని మనం ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ జీవన గమనానికి. మరి అతనికి వాళ్ళకి ఏ భయము లేకుండా ఉండగలుగుతారు అంటే వాళ్ళకి అంతకన్నా మించిన భయం వాళ్ళకు ఉండనే ఉంటుంది. ఇంకా ఎవరూ ఎక్కడ భయం లేకుండా నిర్భయంగా ఉండగలిగేది? ఈ ప్రపంచానికి సంబంధించి ఎన్ని పదవులు ఉన్నప్పటికీ, ఎంత సంపదలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప విలికాండ్రులు అయినప్పటికీ, ఎంత ఆటపాటలో కనీసం ఉన్నవారైనప్పటికి కూడా భయం లేనివాడంటూ ఎవరూ కూడా ఉండరు, నిర్భయంగా ఉండరు. మరి ఎవరు ఉండగలుగుతారు అంటే ఎవరైతే తన హృదయంలో భగవంతుని యొక్క ప్రకాశ స్వరూపంగా మారిపోగలుగుతారో, భగవంతుని యొక్క ప్రకాశ స్వరూపం తన హృదయములో ఈ విధంగా ఉండి ఆ ప్రకాశమే తానయ్యి ఉండగలుగుతారో, సమస్త శరీరములందు ఆ ప్రకాశాన్ని చూస్తూ ఉంటారో, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా పరమాత్మ యొక్క ప్రకాశమే తప్ప రెండవది లేదు అని ఆ పరమాత్మ యందే రమించుతూ ఉంటారో, వాళ్ళు ఎక్కడ నిర్భయముగా బతకగలుగుతారు, ఉండగలుగుతారు. మరి అటువంటి యొక్క స్థితిని ప్రతి ఒక్క మానవుడు కూడా సాధించవచ్చు. మనం మరి ఈ తీరుగా నిర్భయత్వాన్ని సంబంధించిన తత్వాన్ని సాధించేదానికి సంబంధించిన ప్రయాణం అంటూ మనం చెయ్యకుండా భయములోనే తిరుగుతూ, భయపడుతూనే బ్రతుకుతూ, నేను పుట్టాను అని, నేను మరణించుతూ ఉన్నాను అని ఈ తీరుగా ఇటువంటి దుఃఖాలతోటి ఈ తీరుగా భయమైన బ్రతుకుతూ ఉన్నాము ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవరాశి. కాబట్టి ఈ భయాన్ని మొత్తాన్ని తొలగించేది భగవంతుని యొక్క తత్వమే. అది ఎక్కడో లేదు, మన హృదయమునందే ఉన్నది. అందువల్ల మన హృదయాన్ని పరిశీలన చేసి ఈ శరీరం మీద మమకారాన్ని కానీ మనం వదిలి, ఈ శరీరము అశాశ్వతమైనది అని తెలుసుకొని శరీరం మీద మమకారాన్ని వదిలిన మరుక్షణమే శరీరములో ఉన్న ఏ జ్ఞాన స్వరూపం ప్రకాశమైతే ఉన్నదో ఆ జ్ఞానమే నేను అనుకుంటూ ఉన్నదన్నమాట. ఆ జ్ఞానమే నేను అనే జ్ఞానం కాడ నిలబడగలిగి అప్పుడు ఈ శరీరాన్ని తోటి చేసే సమస్త కార్యకలాపాలు మొత్తం కూడా నువ్వు జ్ఞానరూపకానివై చెయ్యి. ఇప్పటిదాకా చేసినవన్నీ శరీరము నేననుకొని చేసావు, నువ్వు శరీరం అయ్యి చేసావు సమస్త కార్యకలాపాలు. కానీ ఇప్పుడు జ్ఞానం నువ్వయ్యి సమస్త కార్యాలు చెయ్యి. దానికి దీనికి ఉండే వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది అంటే అది శరీరంతో చేసిన సమస్త కర్మలో కర్తృత్వంతో ఓడుకున్నవి ఉండయి కాబట్టి అవి మొత్తం నిన్ను బంధించి వేసేస్తాయి అన్నమాట. అంటే కర్మ బంధం అంటే ఏ విధంగా ఉంటుంది? అది దాని మీద వచ్చే ఫలాఫలితాలు ఏవైతే ఉండయో అది నచ్చింది కానీ నచ్చంది కానీ అవి మొత్తం కూడా నీకు హృదయములో, చిత్తములో అవి మొత్తం కూడా నీకు దాగి నిన్ను దానికి సంబంధించిన వాసనల రూపకములో నీ హృదయములో తిష్టేసుకొని ఉంటాయి. అదే ఇక్కడ నిన్ను కర్మ బంధించటము అంటే. మరి కర్మ బంధించకుండా ఎవరు ఉండగలుగుతారు అంటే ఎప్పుడు జ్ఞానమే తానయ్యి జ్ఞానం రూపకంగా ఉండి కర్మ చేసినప్పుడు ఏ కర్మ కూడా తన్ని బంధించదు. ఎందుకంటే జ్ఞానం అనేది దేనికి కూడా బంధింపబడేది కాదు. జ్ఞాన ప్రకాశము ఎటువంటిది అంటే సమస్తానికి ఆధారమైంది, దేనికి కూడా సంబంధం లేనిది. ప్రతి ఒక్కదానికి ఆధారమైన స్వరూపం జ్ఞానము, కానీ దేనికి సంబంధం అంటూ లేకుండా ఉండేదే జ్ఞానం. కాబట్టి అందువల్ల సమస్త కర్మలు జ్ఞానం అనే శక్తితోటి మనం కానీ చెయ్యగలిగినైతే ఏ కర్మ కూడా నిన్ను బంధించదు. కాబట్టి అటువంటి
నిర్భయత్వము నీకు రావాలి అంటే తప్పనిసరిగా అటువంటి జ్ఞానస్థితిని పొంది అటువంటి నిర్భయ పదమును కానీ పొందగలిగావు అంటే అదే నీకు మోక్షానికి దారితీసుద్ది. మోక్షం అనే పదం అనేది లభించుతూ ఉంటుందని ఈ విధంగా మనకు తెలియజేయటం జరిగింది. ఓం తత్సత్.